హలో అండి. వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువత్సల. ఈ వీడియోలో నేను మీతో క్రాప్ టాప్స్ అండి. ఇవన్నీ కూడా ఫెస్టివల్‌కి మనం డిజైన్ చేసిన క్రాప్ టాప్స్ అనమాట. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. కలర్ కాంబినేషన్స్ అండ్ సైజెస్ కూడా ఐడియా వస్తుంది. అండ్ అవైలబుల్ కలెక్షన్స్ అంటే న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీరు అప్డేట్స్ రావాలి అని అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా ట్రెండ్ ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు డిజైన్ చేసినట్లే బేబీకి చాలా కంఫర్ట్‌గా రివర్స్ స్టిచ్‌తో అయితే ఉంటుంది. ప్రతి ప్యాటర్న్ కూడా అంటే ఏ డ్రెస్ తీసుకున్నా కూడా మనకి రివర్స్ స్టిచ్చే ఉంటుంది. అండ్ సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి రోప్‌తో అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి. అవుట్‌ఫిట్ బేబీకి వేసింది ఎలా ఉంటుంది అండ్ మ్యానిక్విన్‌కి వేసింది ఎలా ఉంటుంది కొంచెం మీరు చూడొచ్చనమాట. ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి అవుట్‌ఫిట్స్ వచ్చేసి బేబీ వేసుకునేవి చూడాలి అనుకుంటే వీఎస్‌పీ క్రియేషన్స్ కిడ్స్ వేర్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లో అవుట్‌ఫిట్స్ అన్నీ ఉన్నాయండి. అవన్నీ కూడా హ్యాపీ కస్టమర్ షేర్ చేసినవన్నమాట. మీరు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నామండి. లెహెంగా వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. కంప్లీట్‌గా మిర్రర్ వర్క్‌తో ఉంటుందనమాట. ఇక్కడ 12-13 ఇంచెస్ వరకైతే కడీ బార్డర్ ఉంటుందండి. సిల్వర్ వీవింగ్‌తో షిబోరి ప్రింట్స్ ఉంటాయి కదా! ఈ ప్యాటర్న్‌లో కూడా మనం డిజైన్ చేసామనమాట. బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. బెంగుళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అన్నిట్లో కూడా ఇన్‌సైడ్ క్యాన్ యూజ్ చేస్తున్నామండి. అండ్ బేబీకి ఎక్కడా కూడా గుచ్చుకోకుండా మళ్ళీ క్యాన్‌కి సెపరేట్ క్లాత్‌నైతే యాడ్ చేసేస్తున్నామనమాట. అంతా కూడా ఇది కూడా రివర్స్ స్టిచ్‌తో ఉంటుంది. అండ్ ఫ్లేయర్ లుక్ అంతా కూడా చాలా బాగా కనబడుతుందనమాట. క్యాన్ ఉన్నప్పుడు ప్లఫీగా ఉంటుంది లుక్ అనేది. అండ్ బ్లౌజ్ అయితే క్రాప్ టాప్ స్టైల్‌గా డిజైన్ చేసాము. చిన్న దుపట్టా అండి ఫ్లేయర్ స్టైల్‌గా ఇచ్చామనమాట. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన మనకి సీక్వెన్స్ వర్క్‌తో ఉంటుంది. చాలా బాగుంది దుపట్టా స్టైల్ కూడా. మన ఇష్టం అండి. ఇది డిటాచబుల్ ఉంటుంది. జస్ట్ ఇలా ఫ్లేయర్ స్టైల్‌గా దుపట్టాని ఇచ్చామనమాట. ఇది డిటాచ్‌గా ఉంటుంది. మనం ఇలా టై చేసేసేయొచ్చు అనమాట. ఇలా వన్ సైడ్ కావాలి అంటే ఫోటోషూట్స్‌కి, బర్త్‌డే అకేషన్స్‌కి చాలా బాగుంటుంది కదా అండి ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్‌ని మనం ఇలా ఖైరీ వర్క్‌తో స్టోన్స్ వచ్చేసి సిల్వర్ స్టోన్స్ అనమాట. జరీ బార్డర్‌లో అంతా కూడా సిల్వర్ వీవింగ్ ఉండేటప్పటికి నేను కాంట్రాస్ట్ లుక్‌గా సిల్వర్ స్టోన్స్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇక్కడ వేస్ట్ బెల్ట్ స్టైల్‌గా డిజైన్ చేసాము. అండ్ స్టోన్‌తో కూడా హైలైట్ చేసామనమాట. బ్లౌజ్ ఇన్సైడ్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ పార్ట్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర అంతా కూడా రివర్స్ స్టిచ్‌గా ఉంటుంది. బేబీకి చాలా కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. ప్యాటర్న్ స్టైల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఫెస్టివల్‌కి డిజైన్ చేసిన కలెక్షన్స్ అనమాట. మీకు లుక్ అయితే అర్థమవుతుంది కదా! చాలా బాగుంది ప్యాటర్న్. డిస్క్రిప్షన్‌లో అండ్ వచ్చేసి టైటిల్‌లో ప్రైజింగ్ కూడా మెన్షన్ చేస్తామండి. సైజెస్ మీరు చూడొచ్చు. వీడియోలో ఏ సైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఓన్లీ ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఇలా మనకి 2 సైడ్స్ కూడా 4 స్టిచెస్ అనేది ఆప్షన్‌గా ఉంటుంది. బ్లౌజ్ ఇన్‌సైడ్ కంప్లీట్‌గా మనం కాటన్ ఫ్యాబ్రికే యూజ్ చేస్తామండి. బేబీ బాడీకి టచ్ అయ్యే పార్ట్ అంతా కూడా కాటన్ ఫ్యాబ్రికే ఉంటుంది. ఇలా స్టిచ్ పార్ట్ అంతా రివర్స్‌గా ఉంటుంది. లాస్ట్ స్టిచ్ వచ్చేసి మనకి ఇంటర్లాక్‌తో ఉంటుంది. ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర చూస్తున్నాం చూడండి. మనం ఏ సెట్ తీసుకున్నా కూడా సేమ్ అవుట్‌ఫిట్‌తో అయితే డిజైన్ చేస్తామనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ దుపట్టా స్టైల్ వచ్చేటప్పటికి ఇంకా ఫోటో షూట్స్‌కి కానివ్వండి, లుక్ అయితే చాలా బాగుంటుందనమాట. అండ్ డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది. ఫ్లేర్ కూడా మినిమమ్ 2 మీటర్స్ అండి. మాక్సిమం ఇంకా ఫ్రిల్ అనేది సైజుని బట్టి ఉంటుందనమాట. చాలా మంచి రెస్పాన్స్ అండి. మండే మనం పోస్ట్ చేసిన వీడియోస్‌కి చాలా కలెక్షన్స్ అయితే సోల్డ్ ఔట్. అండ్ కొంతమంది అడుగుతున్నారు 2, 3 పీసెస్ ఏదైనా ఫోటో షేర్ చేయగానే సోల్డ్ ఔట్ అంటున్నారు. అండ్ అవైలబుల్ కలెక్షన్స్ చెప్పండి అనేసి అప్డేట్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మన రీసెంట్‌గా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీకు అన్ని ఐడియా రావాలి అనంటే డిస్క్రిప్షన్‌లో మనకి టెలిగ్రామ్ లింక్ ఉందండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇవన్నీ కూడా అవుట్‌ఫిట్స్ చూస్తే బేబీ వేసుకున్నవి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళకి మాక్సిమం అందరికీ ఐడియా ఉందండి. ఏంటంటే ఫస్ట్ టైమ్ తీసుకునే వాళ్ళు అసలు అవుట్‌ఫిట్ బేబీకి చాలా సాఫ్ట్ ఉండేవే వేసుకుంటుందండి మా బేబీ. చాలా సాఫ్ట్‌గా ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు కదా! అందుకని చెప్తున్నానండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తా ఉంటది. ఏవి అవైలబుల్‌గా ఉన్నాయి అనేసి మీరు చెక్ చేసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇది 2, 3, 4 ఇయర్ సైజ్ వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బెస్ట్ ప్రైస్‌లో అనమాట. విత్ క్యాన్‌తో ఉన్నవి. ఇప్పుడు ఇలా ఉన్న హెవీ ప్యాటర్న్స్ అన్నీ కూడా క్యాన్‌తో ఉన్నాయండి. మనం ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా డిజైన్ చేయించుకొని ఇలా వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఈ ప్రైజింగ్‌లో అవ్వదనమాట. మనం బల్క్‌లో డిజైన్ చేస్తాము. హోల్‌సేల్ సప్లైతో పాటు మనం సింగిల్‌గా కూడా ఛానెల్‌లో అయితే 5 ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నామండి. 11 ఇయర్స్ నుంచి కంప్లీట్‌గా హోల్‌సేల్ సప్లై చేస్తున్నాము. చాలామంది రీసేలింగ్ గురించి పిక్స్ అయితే అడుగుతున్నారనమాట. ప్రెజెంట్ పిక్స్ తీయలేదండి. రీసేలింగ్ స్టార్ట్ చేసినప్పుడు కన్ఫర్మ్‌గా నేను ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. చాలా బాగుంది కదండీ కలర్ కాంబినేషన్. సైజెస్ చూద్దాము. 2 అండ్ 3 ఇయర్ సైజ్. 2, 3, 4 ఇయర్స్ వరకు వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. 5, 6, 7, 8 వరకు వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అనమాట.
ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. దుపట్టా స్టైల్ అయితే చాలా బాగుంటుందండి, ఫ్లేయర్గా. జస్ట్ మనం ఇలా సైడ్కి పెట్టేస్తే లుక్ అనేది చూసాం కదా ఇందాక, ఇలా సైడ్ పెట్టేయచ్చు అనమాట. లేదు బ్యాక్ నుంచి కూడా పెట్టొచ్చు. దుపట్టా మనకి శారీ లాగా కనిపించాలన్నా కూడా సెట్ అవుతుంది. దీనిలో కంప్లీట్గా మనకి టొమాటో రెడ్ షేడ్ అనేది డార్క్ ఫైనల్ షేడ్ అనమాట. అలా నేను కాంట్రాస్ట్ లుక్గా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని పఫ్ హ్యాండ్స్తో అయితే హైలైట్ చేసాము. దుపట్టా ఇలా ఇచ్చాము. 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి మనకి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. 5, 6, 7, 8 వరకు వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. ఇవి లాస్ట్ వీక్ అడిగారనమాట. లెహెంగాస్ కంప్లీట్ అయ్యాయి, బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనం వీడియో పోస్ట్ చేయగలం. చాలా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మేము డిజైన్ చేసాం కాబట్టి బాగున్నాయి అని చెప్పడం కాదు. మీరు అవుట్ఫిట్స్ అయితే టెలిగ్రామ్లో ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. అంటే మనం ఏంటంటే ఇలాంటివి ఫ్యాబ్రిక్స్ తీసుకుని కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళందరికీ కూడా ఇలా డిజైన్ చేసిన డ్రెస్సెస్ నచ్చుతూ ఉంటాయి అనమాట. వన్స్ మనం ఒకసారి తీసుకుని బేబీ కంఫర్ట్గా అనిపిస్తే రెగ్యులర్గా తీసుకోవడానికి చూస్తుంటాం కదా, అందుకనేసి నేను ఫ్యాబ్రిక్ అండ్ కాంబినేషన్ కానివ్వండి, క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. 9 and 10 ఇయర్స్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. టోటల్గా మనకి 10 సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అన్ని సేమ్ కలర్ కాంబినేషన్. ఈ ప్యాటర్న్లో ఈ కాంబినేషన్ తీసుకోవాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. వేసుకుని ఫొటోస్ వచ్చినప్పుడు చాలా మెంబర్స్ అడుగుతుంటారండి. వేసుకున్న తర్వాత బేబీ లుక్ చూస్తాం కాబట్టి మ్యానిక్వీన్ కంటే కూడా అండి బేబీకి వేసిన అవుట్ఫిట్స్ చూస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకి పిక్స్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా ఫెస్టివల్కి తీసుకుని వేసి వచ్చేటప్పటికి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్ మేము ఆన్లైన్ సర్వీసెస్ చేస్తున్నామండి, ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ అనమాట. సేల్ కూడా ఆన్లైన్ సేల్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ లైట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండి. చాలా బాగుంది. ఇది కూడా స్టోన్ వర్క్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా 2 లైన్స్ బార్డర్ ఇచ్చేసి దీనిలో ఒక చిన్న గోల్డ్ గ్లిటర్ స్టోన్స్తో హైలైట్ చేసాము. ఇదంతా కూడా స్టోన్ స్టికింగ్ అనమాట, మనకి కోన్ వర్క్తో ఉంటుంది. దుపట్టా సేమ్ లెహెంగా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ దుపట్టా ఇచ్చామన్నమాట. ఇది కూడా మనం శారీ స్టైల్గా అంతా స్టిచ్ చేసి ఉంది. షోల్డర్ పార్ట్ దగ్గర ఒక పిన్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా దుపట్టాని తీసుకొచ్చి శారీ స్టైల్గా కూడా మనం టై చేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చేస్తుంది. అంటే కొంచెం డిఫరెంట్గా మరీ రెగ్యులర్గా వేసేలాగా కాకుండా ఫెస్టివల్కి మనం 2, 3 ప్యాటర్న్స్ యూస్ చేయాలనుకుంటాం కదా, అలా అనేసి చెప్తున్నాను అనమాట. ఇది కూడా 2, 3, 4 ఇయర్స్ సైజ్ వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, పట్టు కాంబినేషన్ లాగా. ఇది లైట్ అండ్ బ్రైట్లో ఉంది కదా సిల్వర్ షేడెడ్తో, నేను కాంట్రాస్ట్ లుక్గా అంటే లైట్ అండ్ బ్రైట్ అనమాట, కాంట్రాస్ట్ కాదు షేడ్లో చూస్తున్నాం కదా. 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. 5, 6, 7 ఇయర్స్ సైజ్ ఉంది. ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అనమాట. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంది. లైట్ అండ్ బ్రైట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్లో కూడా పిక్స్ ఉన్నాయండి, అంతకుముందు డిజైన్ చేసినవి, బేబీ వేసుకుని షేర్ చేసినవి ఉన్నాయన్నమాట, చూడొచ్చు. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రీవియస్ వీడియోస్కి చాలా మెంబర్స్ అంటే న్యూగా యాడ్ అయిన వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేశారనమాట, కలెక్షన్స్ చాలా బాగుందని. థ్యాంక్ యూ అండి. అందుకే ఒక్కసారి కొంచెం టైం తీసుకుని బేబీ కోసం ఎలా అంటే తనకి ఎంత కంఫర్ట్గా ఉంటుంది అనేసి మీరు వన్స్ ఒకసారి ఐడియా వస్తే ఈజీగా మీరు ఏది బాగుంది అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఏది నచ్చింది అనిపిస్తే అది ఆర్డర్ చేయొచ్చు అనమాట. మళ్ళీ వెంటనే అయిపోయినాయి అంటున్నారు అనేసి అంటున్నారండి. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కళ్ళు 3, 4 సెట్స్ బుక్ చేసుకున్నప్పుడు వెంటనే అయిపోతూ ఉంటాయండి. అందులో ఫెస్టివల్ సీజన్ కదా, మనం కొంచెం నేను 15 డేస్ కాదు 20, 25 డేస్ టైం తీసుకున్నాం అనమాట స్టిచ్చింగ్. కొన్ని అంటే ఎక్కువ కలెక్షన్ చేస్తే ఏంటంటే ఎవరికైనా ఒక 4, 5 ప్యాటర్న్స్ బుక్ చేసుకోవాలి అంటే సెట్ అవుతుంది అనేసి, అందుకని చాలా ఫాస్ట్గా బుక్ చేశారు. పైతానీలో అయితే చాలా ఫాస్ట్గా బుక్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే స్పెషల్గా చెప్తున్నాను. శారీ స్టైల్గా డిజైన్ చేసే వాటిలో కూడా ఓన్లీ 3 పీసెస్ ఉన్నాయి, అందుకని అవైలబుల్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటానండి. చూడండి, మీరు ఏ కలెక్షన్స్లో సెట్ అవుతుంది అన్నప్పుడు ఆ కలెక్షన్ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫెస్టివల్ కంటే ముందు వస్తాయి అండ్ అబ్రాడ్ నుండి అలా బుక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ముందుగా పార్సల్స్ వెళ్తాయి కదా, అందుకని ఇంకొంచెం ముందుగానే మనం వీడియోస్ చేస్తున్నాము, రెగ్యులర్ అప్డేట్స్ కూడా చేస్తున్నాం అనమాట. ఇలా అండి దుపట్టా స్టైల్ అయితే మ్యాన్క్విన్ ఫేస్ ఇంకా బాగుండేది, ఈ వీడియో కూడా చేస్తున్నాం అనమాట, అందుకని అవుట్ఫిట్స్ వేసాము. ఇలా దుపట్టాని ఇలా వన్ సైడ్ నుంచి సేమ్ శారీ స్టైల్గా వద్దు అని అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా వన్ సైడ్ అలా కూడా పెట్టొచ్చు అనమాట.
మనకి వర్క్ లుక్ కానివ్వండి, దుపట్టా స్టైల్ కానివ్వండి చాలా మంచిగా కనబడుతుంది. అండ్ బేబీస్ ఏంటంటే చిన్నగా ఉంటున్నారు కానీ అందరూ దుపట్టాస్ అడుగుతున్నారు. అందుకని స్పెషల్‌గా కొన్ని ప్యాటర్న్స్ కన్నా చేస్తే వాళ్ళు శారీ స్టైల్ తీసుకోవచ్చు, ఈ స్టైల్ తీసుకోవచ్చు, క్రాప్ టాప్ స్టైల్ ఏదైనా కూడా కిడ్స్ బాగా లైక్ చేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా మనం కూడా వేయాలనుకుంటాము ఫోటో షూట్స్‌కి అలాంటి వాటికి చాలా బావుంటుంది. ఇది కూడా లైట్ అండ్ బ్రైట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బావుంది. కలర్ కాంబినేషన్. నేను చాలా బావుందని చెప్తాను. మీ బేబీకి ఏ కలర్ కాంబినేషన్‌లో తీసుకోవాలనుకుంటున్నారో అలా చూడండి. ఇక్కడ లైట్ షేడ్ టు బ్రైట్ షేడ్ ఉందనమాట. బావుంటేనే బావుందని చెప్తానండి. ఫ్యాబ్రిక్ కంఫర్ట్‌గా ఉంటేనే నేను బేబీకి సెలెక్ట్ చేస్తాననమాట. ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉన్నవే వేసుకుంటారు. అలా అనేసి చూస్తున్నాం కదా! వర్క్ లుక్ కూడా చాలా బావుంది. సైడ్ వర్క్‌లా చేసాము. నెక్‌కొచ్చేసి ఖైరీ కలర్‌తో స్టోన్ వర్క్ చేసాము. సైజెస్ చూద్దామండి. ఇది 5 ఇయర్స్ కంప్లీట్ అయిన బేబీ అయితే తీసుకోవచ్చు. నార్మల్ సైజ్ 6 ఇయర్స్ అనమాట. 6, 7, 8 ఇయర్స్, 9 అండ్ 10 ఇయర్స్. 6, 7, 8 ఇయర్స్ వరకు వచ్చేసి మనకి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్‌ని కూడా మెన్షన్ చేయండి. డిజైనర్ దుపట్టా అని చెప్పొచ్చు. 9 అండ్ 10 ఇయర్స్ సైజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్‌లో అండి. అన్నిటికి కూడా దుపట్టాస్ అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్ చూడండి. బేబీకి ఈ ప్యాటర్న్‌లో ఇలా ఈ స్టైల్‌గా తీసుకోవాలనుకుంటే చెక్ చేసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. నేను అందరికీ రీచ్ అవ్వడానికే చేస్తానండి. అప్పుడే అయిపోయాయి 1 అవరే వీడియో అయింది పోస్ట్ చేసి అలా అనకండి. చూసి మీకు ఏదన్నా బాగుంది అనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి పార్టీ వేర్ లుక్‌లో జరీ లైన్స్‌తో వచ్చిందనమాట ఫ్లోరల్ డిజైన్ అనేది. వీటిలో 6-7 కాంబినేషన్స్ వచ్చాయి. అయినవి ఎప్పుడు కలెక్షన్స్ ఎప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వగానే పోస్ట్ చేస్తూ ఉంటా అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇది కంప్లీట్ ఫ్లోరల్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా జరీ లైన్స్‌తో అనమాట. ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగా హైలైట్ అయింది. ఎప్పుడు మనం ఫ్లోరల్ డిజైన్స్ చేస్తూ ఉంటామండి. ఫ్యాబ్రికే చేంజ్ అవుతుంది. ఫ్లోరల్ మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి చూసేవాళ్ళు ఛానల్‌లో ఐడియా వస్తుంది చూడండి ఒకసారి. ఫ్లోరల్ ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. కొంచెం ట్రెండీగా యూజ్ చేస్తామండి మా బేబీకి. ఫోటో షూట్స్‌కి నాకు చాలా బాగుండాలి అన్న వాళ్ళకి ఫ్లోరల్ బాగా సెట్ అవుతుంది. అండ్ 2, 3 పీసెస్ అంటే 2, 3 ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండీగా ఒకటి, కంప్లీట్ ట్రెడిషనల్‌గా ఒకటి అండ్ ఇండో వెస్టర్న్ స్టైల్‌గా ఉంటుంది అనేసి చేస్తూ ఉంటామనమాట. బ్లాక్ ఫ్యాబ్రిక్ పైన మనకి కంప్లీట్‌గా ఫ్లోరల్ డిజైన్ అయితే ఆరెంజ్, పీచ్, బ్రైట్ పీచ్, పింక్ అలా షేడ్స్ అయితే వచ్చాయి. నేను కాంట్రాస్ట్ లుక్ ఇలా తీసుకున్నాను. దీనిలో 1, 2, 3 ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి. చాలా చాలా బెస్ట్ ప్రైస్. ఇది వితౌట్ క్యాన్ అండి. ఫ్లేర్ స్టైల్‌గా డిజైన్ చేశాం కాబట్టి వితౌట్ క్యాన్ ఇచ్చామనమాట. 1, 2, 3, 1, 2, 3 ఇయర్స్ సైజ్ 1250 ప్లస్ షిప్పింగ్‌లో ఉంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1, 2, 3 ఇయర్స్ సైజ్ 1250 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇవి ఆల్రెడీ 2 పీసెస్ పోస్ట్ చేసామండి. విత్ క్యాన్‌తో వస్తుంది. ఇది 1 అండ్ 2 ఇయర్స్ సైజ్‌కి సెట్ అవుతుంది. 1450 ప్లస్ షిప్పింగ్‌లో. 5 ఇయర్స్ సైజ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. గ్రే అండ్ యాష్ షేడెడ్‌గా ఉందండి. 5, 6, 7, 8 ఇయర్స్ సైజ్ క్రాప్ టాప్ స్టైల్‌గా వస్తుంది. 5, 6, 7, 8 ఇయర్స్ సైజ్ 1450 ప్లస్ షిప్పింగ్. డిఫరెంట్‌గా కొంచెం ట్రెండీగా కావాలి. ఫోటో షూట్స్‌కి చాలా బాగుండాలి. లుక్ వైస్‌గా కూడా బేబీకి చాలా కంఫర్ట్‌గా, లైట్ వెయిట్‌గా ఉండాలి అన్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి. చాలా బాగుంది కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ కూడా. 1450 ప్లస్ షిప్పింగ్. మనకి ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అండ్ డిజైనర్ బ్లౌజ్ వర్క్ అని చెప్పొచ్చు. డార్క్ పర్పుల్ షేడ్ అండి. చాలా ట్రెండ్ ఉంది కాంబినేషన్ అయితే. మంచి ట్రెడిషనల్ లుక్‌గా అనిపిస్తుంది. వర్క్ లుక్ అంతా కూడా ప్రింట్ అయితే కొంచెం ట్రెండీ లుక్‌గా ఉంటుంది. 5, 6, 7 ఇయర్స్ సైజ్ అండి. 5, 6, 7 ఇయర్స్ సైజ్ 1450. నార్మల్ సైజ్ 6 ఇయర్సే అనమాట. మా బేబీ హెల్తీగా హైట్ ఉంటుంది. 5 ఇయర్సే కానీ 6 ఇయర్స్ తీసుకుంటాము అనుకున్న వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ప్రెజెంట్ చాలా ట్రెండ్ ఉంది కదా అన్ని కాంబినేషన్ కూడా. ఫ్లోరల్ డిజైన్ కూడా బాగుంది. అండ్ వర్క్ లుక్ అంతా కూడా కొంచెం ట్రెడిషనల్‌గా చేసాము. మనకి ఫ్యాబ్రిక్‌లో అంతా కూడా జెరీ లైన్స్ అంతా గోల్డ్ కలర్‌తో ఉందండి. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ చాలా బాగుంది. ఇక 1450 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము. మంచి రాయల్ బ్లూ అండి. మనకి డిజైనర్ బార్డర్ అయితే వచ్చింది. విత్ క్యాన్‌తో ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు ఉండేలాగా చిన్న పఫ్ హ్యాండ్స్‌తో ఇక్కడ వచ్చేసి జరీ బార్డర్‌తో హైలైట్ చేసాము. నెక్ వర్క్ లుక్ అంతా కూడా స్టోన్ వర్క్‌తో అయితే హైలైట్ చేసామండి. ఇక్కడ వేస్ట్ బెల్ట్‌లా ఉంటుంది లుక్ అనేది. కొంచెం పార్టీ వేర్ లుక్. అంటే ఈ కాంబినేషన్ పార్టీ వేర్ కాంబినేషన్ కదా! కొంచెం లుక్ ఇలా ఉంటుంది అనేసి
ఇలా సెట్ చేసామన్నమాట. స్టోన్ వర్క్ అనేది డిజైన్ చేసిన టాజల్స్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ప్యాటర్న్ స్టైల్ అయితే సేమ్ ఉంటుంది. సైజెస్ అండ్ కాంబినేషన్ కూడా సేమ్ అనమాట. చాలా హెవీ వర్క్ లుక్తో కనబడుతుందండి. మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. బేబీకి అసలు రాయల్ బ్లూ పింక్ తీసుకోలేదు అని అంటే కనుక ఈ కాంబినేషన్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ వెళ్ళొచ్చండి. చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటుంది. జరీ లైన్స్ వచ్చి మనకి జరీ వీవింగ్ అంతా కూడా సిల్వర్తో ఉంటుంది. మిడిల్లో ఇలా హైలైట్ అయిందండి మనకి జరీ థ్రెడ్ బార్డర్ అండ్ జరీ బార్డర్ అనమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్ వీవింగ్ అంతా కూడా. ఇలా రివర్స్గా చూస్తే చాలా క్లోజ్గా చూడొచ్చు. ఇదంతా కూడా సాఫ్ట్ వీవింగ్ ఉంటుంది అనమాట. బేబీ కంఫర్ట్గా ఉంటుంది అండ్ ప్యాటర్న్ స్టైల్ చాలా బాగుంటుంది. రాయల్ బ్లూ అండ్ పింక్ వచ్చేసి మనకి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ కదా అండి. పట్టు శారీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. విత్ క్యాన్తో ఉంది. 4 ఇయర్ సైజ్ వచ్చేసి 1450 ప్లస్ షిప్పింగ్ అండి. 4 ఇయర్స్ వరకు డిజైన్ చేసిన టాజల్స్ ఉంది అండ్ బ్లౌజ్ లుక్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. వేస్ట్ బెల్ట్ స్టైల్గా ఉంటుంది. మనకి కట్ వర్క్తో డిజైన్ చేసిన లేస్ని ఇచ్చాము. 5, 6, 7, 8 ఇయర్స్ వరకు వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి. ఎల్బో వరకే ఉంటుంది అనమాట హ్యాండ్ స్టైల్ అనేది. బ్యాక్ మనకి కొంచెం టైట్ ఉన్నా కూడా లూజ్ ఉన్నా కూడా రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం తర్వాత టైట్ అయింది అని అనిపిస్తే మనకి సైడ్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది. 5, 6, 7, 8 ఇయర్స్ వరకు వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. 9 and 10 ఇయర్స్ సైజ్ వచ్చి 11 కూడా ఉందేమో చూద్దాము. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ స్టైల్ అంతా కూడా సేమ్ ఉంటుందండి. 8 ఇయర్స్, 10 and 11 ఇయర్స్ సైజ్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. చూస్తున్నారు కదా, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సైజ్ వైజ్గా మనకి ఫ్రిల్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ స్టోన్ వర్క్ బ్లౌజ్ వర్క్ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. బ్లౌజ్ లెంత్ని బట్టి ఉంటుంది. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇంకా బిగ్ సైజెస్లో జూట్ స్టైల్వి అవి కూడా అయ్యాయండి. వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాము, చూస్తూ ఉండండి. బేబీ సైజ్కి ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ నచ్చింది అనిపిస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ కూడా ఓకే అండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.